హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఉల్లి కారం. వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బాండల్లో ఒక గ్లాస్ నీళ్లు పోసి కొద్దిగా చింతపండు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి 250 గ్రాముల కాకరకాయలను ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసుకొని బాగా కలిపి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకొని 10 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిన కాకరకాయలను తీసి పక్కనుంచుకొని ఇప్పుడు బాండల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి, 5 తెల్లగడ్డపాయలు, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు వేసి 2 నిమిషాలు ఎర్రగా వేయించుకొని ఎర్రగడ్డ వేగాక తీసి పక్కనుంచుకొని ఇప్పుడు అందులోనే మరో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న కాకరకాయలను వేసి మీడియం ఫ్లేమ్లోనే కాకరకాయలను ఎర్రగా వేయించుకోవాలి. కాకరకాయలు వేగేలోపు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎర్రగడ్డ, ఎండుమిర్చిని వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. కాకరకాయ వేగాక అందులోనే మిక్సీ పట్టుకున్న ఎర్రగడ్డ, ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని 5 నిమిషాల తర్వాత దింపి సర్వ్ చేసుకుంటే మన రుచికరమైన కాకరకాయ ఉల్లి కారం రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరైతే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.